దేవుని వాక్యం మనం చూసుకుందాం. కీర్తనల గ్రంథము 84వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. యెహోవా సైన్యములకు అధిపతికి దేవా, నా ప్రార్థన ఆలకింపుము, యాకోబు దేవా చెవియొగ్గుము అని చెప్తున్నాడు. ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్న ప్రాముఖ్యం ఏంటంటే, ఈయన ఆశతో దేవుని వైపు చూస్తూ దేవునికి వేడుకుంటూ దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు. ఎందుకంటే దేవుడు అన్ని పరిస్థితి నుంచి దేవుడు రక్షించగలడు. ఆయనకి సమస్తము సాధ్యమని, మరి అడుగునున్న పరిస్థితిని మరి పైకి లేవనెత్తగలుగుతారని నమ్మకం, విశ్వాసం ఆయన ఉన్నట్టుగా కనబడుతుంది. అందుకే ఆయన దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు. దేవుడు మంచివాడు, దేవుడు శక్తి గలవాడు, ఉద్దేశం గలవాడు. అంత మాత్రం కాదు, కానీ మన జీవితంలో మనకు కావాల్సిన అన్నిటినీ దేవుడు మనకు సమకూర్చగలుగుతాడు. కాబట్టి మనం దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఇక్కడ కూడా ఆయన యెహోవా సైన్యములకు అధిపతికి దేవా, నా ప్రార్థనని ఆలకించము అంటున్నాడు. ఆయన దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు. దేవా, నా ప్రార్థన ఆలకించము. అంత మాత్రం కాదు, కానీ యాకోబు దేవా చెవియొగ్గమని దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థిస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. దేవుడు ప్రతి పరిస్థితిలో కూడా ప్రతి వ్యక్తిని పైకి లేవనెత్తగలుగుతాడు. ఎలాంటి స్థితిలో ఉన్నా సరే దేవుడు అతన్ని పైకి లేవనెత్తి మంచి స్థితిలో దేవుడు ఉంచగలుగుతాడు. అందుకని మన జీవితంలో, అనుదిన జీవితంలో, మన ప్రతి లైఫ్లో ప్రతిరోజు కూడా దేవుడు తన యొక్క కృపను చూపించగలుగుతాడు. అంత మాత్రం కాదు, కానీ అన్ని పరిస్థితుల్లో కూడా దేవుడు తన కృపని మన జీవితంలో కరుణించగలుగుతాడు. అందుకే యాకోబు దేవా, మరి యెహోవా సైన్యములకు అధిపతి యెహోవా, నా ప్రార్థనని ఆలకించము, యాకోబు దేవా చెవియొగ్గమని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు. అందుకే దేవుడు తప్పకుండా ప్రతి వ్యక్తిని, మరి అడుగులో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని కూడా పైకి లేవనెత్తగలుగుతారు. కాబట్టి మరొకసారి దేవుని దగ్గరికి వెళ్తే తప్పకుండా దేవుడు మన జీవితంలో అద్భుతం జరిగించి మనల్ని పైకి లేవనెత్తగలుగుతాడు. మన స్థితిని మార్చివేయగలుగుతాడు. మన పరిస్థితిని దేవుడు మార్చివేయగలుగుతాడని దేవుని వాక్యం తెలియజేస్తుందండి. అదేవిధంగా కీర్తనల గ్రంథం చూద్దాం. 23వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము 1వ వచనం చూసినట్లయితే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిగల చోట్ల ఆయన నన్ను పరుండి చేయను. మనం చూసినట్లయితే దేవుడు మన జీవితంలో అన్నింటినీ, మనకు కావాల్సిన అన్నింటినీ దేవుడు మనకి సమకూర్చగలుగుతాడు. మరి జీవితంలో మనకి అందుకే అంటున్నాడు ఆయన, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చికల చోట్ల ఆయన నన్ను పరుండి చేయుచున్నాడు. దేవుడు మనకు మన జీవితం సమస్తం దేవుడు మనకు సమకూర్చగలుగుతాడు. కాబట్టి మనకి దేవునికి మనం మరి నమ్మకం ఉంటుంది, చాలా ప్రాముఖ్యమైనది. అదేవిధంగా 6వ వచనం చూసినట్లయితే, నేను బ్రతుకు దినములనియు కృపాక్షేమలే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసం చేసేదను. ఇక్కడ దేవుని యొక్క మాట చూసినట్లయితే ఆయన చెప్తున్నాడు, నేను బ్రతుకు దినములనియు కృపాక్షేమలే నా వెంట వచ్చును. నేను బ్రతుకు దినం అంతా కూడా నేను మరి నా జీవితాన్ని మొదలుకొని మరి చివరి వరకు కూడా దేవుడు మనకి మన జీవితంలో ఆయన కృపని, క్షేమాన్ని మన జీవితంలో ఇస్తారని చెప్పి దేవుడు మనకి మరి జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే దేవుడు మన జీవితంలో అన్నింటినీ సమకూర్చగలుగుతాడు. అంత మాత్రం కాదు, కానీ ఆయన యొక్క మంచితనము, ఆయన దయ, అంత మాత్రం కాదు, ఆయన అన్ఫెయిలింగ్ లవ్, మనకి చూపించవలసిన ప్రతి ఒక్క ప్రేమని దేవుడు మన జీవితంలో చూపిస్తాడు. అందుకే అన్నాడు ఆయన, మరి నేను బ్రతుకు దినములు అన్నీ కృపాక్షేమలే నా వెంట వచ్చును, మరి చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసం చేసేదను. అందుకే మన జీవితంలో దేవుని మీద నమ్మకం పెట్టుకోవాలి, దేవుని విశ్వాసం ఉంచాలి. దేవుడు తప్పకుండా మన జీవితంలో కార్యం జరిగిస్తాడు. నమ్మకం, విశ్వాసంతో ఉండేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకే కీర్తనకారుడు మరి నమ్మకంతో ప్రార్థన చేస్తున్నాడు, దేవా నా జీవితంలో అన్నిటిని మీరు సమకూర్చగలుగుతాడు, మీరు అన్నిటిని అందించగలుగుతారని మరి దేవుని నామంలో ప్రార్థిస్తున్నాడు. తండ్రి, మరొకసారి కూడా మనము ఈ సమయంలో మరి దేవుణ్ణి మనం శ్రద్ధగా ఆయన్ని వెంబడించినట్లయితే తప్పకుండా దేవుని కార్యాలు మన జీవితం జరుగుతాయని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అందుకే యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చికల చోట్ల ఆయన నన్ను పరుండి చేయుచున్నాడు, నేను బ్రతుకు దినములనియు కృపాక్షేమం నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసం చేస్తానని చెప్తున్నాడు. అందుకని మరి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు. యెహోవా సైన్యంలోకి అధిపతి యెహోవా దేవా, నా ప్రార్థన ఆలకింపము, యాకోబు దేవా నాకు చెవియొగ్గమని చెప్పి ప్రార్థిస్తున్నాడు. అంటే మన దేవునికి ప్రార్థిస్తున్నాడు. దేవుడు అందరి ప్రతి వ్యక్తిని పైకి లేవనెత్తగలుగుతాడు. కాబట్టి ఆ నమ్మకంతో దేవుడు ఆయన ప్రార్థిస్తుండగా దేవునికి తప్పకుండా దేవుడు అతను లేవనెత్తాడని, ఆయన జీవితంలో అద్భుతాలు జరిగిస్తాడని నమ్ముతూ మరొకసారి దినాన్ని మీ చేతిలో మనం దేవునికి అప్పగించుకుందాం. ఈ దినమంతా దేవుని కృపా కనికరము మెండుగా మన జీవితంలో కొనసాగించబడాలని మనం ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మీకే స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. దేవా, మరొకసారి మమ్మల్ని ప్రత్యేకంగా మీకు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. దేవా, మరొకసారి మా జీవితాన్ని ప్రభా మీకు అప్పగిస్తున్నాం తండ్రి. మరి తండ్రి, ఈ దినమంతా ప్రభా మీ కృపా కనికరం మెండుగా మా జీవితంలో కొనసాగించండి తండ్రి. మీ సన్నిధి కాంతిని మా జీవితంలో ప్రకాశింపచేయని ప్రార్థిస్తూ, మహోన్నతుడా మరొకసారి మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ మీ నామానికే మహిమ చెల్లిస్తూ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ
దేవా ఈ సమయాన్ని ప్రభు మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.